హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ, అది కేవలం మీ వల్లనే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లో 1 ఇయర్ కొంచెం నాకు ఛానల్ గురించి ఫస్ట్ అయితే ఏం తెలియదు. బట్ 6 మంత్స్ నుంచి నేను కష్టపడ్డాను అనమాట. కష్టపడ్డ దానికి ఫలితం అయితే వచ్చేసింది. అదేంటంటే తమిళ్ చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఆ, నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడం కోసం మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఇదంతా హ్యాపీనెస్. అందుకే ఫస్ట్ మీకు చెప్పుకోవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఛానల్ పెట్టాలి కొత్తగా అనుకుంటే నేను సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, పెట్టండి. ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా పెట్టేసేయండి. బట్ ఏంటంటే రోజుకు ఒక 1 అవర్ అన్నా కేటాయించండి. అప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అనుకుంటే కాదు. బట్ నన్ను కూడా చాలామంది అనుకున్నారు. ఎప్పుడు చూసిన వీడియోస్ ఈ లైవ్ చేయడం వల్ల కూడా ఎక్కడికి వెళ్ళినా లైవ్ అయిపోయిందా, వీడియోస్ అయిపోయినాయా, ప్రతి ఒక్కరు ఎవరికైనా సహజం అండి. ఇలాంటివి రావడం సహజము. కానీ నేను అవేవి పట్టించుకోకుండా చేశాను. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను జనాలలో ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేదు. నా ఇంటి వరకే నేను తీసుకున్నాను. నా పిల్లలు, నేను, అంతే. బయట బ్యాక్గ్రౌండ్ కోసం కానీ ఇట్లాంటి ఆల్మోస్ట్ తక్కువ నా ఛానల్లో ఉండడము, ఎక్కువ నా ఇంటి గురించి, నేను చేసే పనుల గురించి ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు సక్సెస్ అయితే సాధించాను. ఇంకొకటి ఏంటంటే, అందరూ అనుకుంటారు యూట్యూబ్ చేస్తుంది అనుకుంటారు. అనుకోనిండి, అంతెందుకు, నాకు కూడా మా ఫ్యామిలీలో కూడా అనుకున్నారు, యూట్యూబ్ వద్దు, ఎందుకు మనకు అవి ఎందుకు అని అంటారు. ఎవరైనా అంటారు. మనమేందో మనం ప్రూవ్ చేసుకోవాలి, అంతేనా. నేను ఎవరన్నా పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్వరు ఏమన్నా పట్టించుకోలేదు. నేను చేసేది నేను చేసుకుంటే ఈరోజు ఆఫ్ చేసి కూడా సరే వాళ్ళు ఉన్నప్పుడు ఆఫ్ చేసి నెక్స్ట్ డే కంటిన్యూ చేయడం కానీ అట్లాంటి మా పిల్లలు నేను చాలా చాలా అంటే. ఇంకోటి, ఇంట్లో సపోర్ట్ అనేది చాలా ముఖ్యమండి. ఇంట్లో సపోర్ట్ లేనిది ఏది జరగదు. మనకు సపోర్టింగ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనల్ని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. డిస్కనెక్ట్ చేస్తే మనకి చేయాలని అనిపించదు. కానీ నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది డిస్కనెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను పట్టించుకోను డిస్కనెక్ట్ చేసేవాళ్ళని. కానీ ఏంటంటే, మన దగ్గర 10 రూపాయలు లేకపోతే ఎవరైనా ఇస్తారా చెప్పండి? 1,00,000 రూపాయలు కావాలని అడగండి, ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. ఏదైనా ఇస్తారు, మళ్ళీ తర్వాత పైసలు ఎప్పుడు ఇస్తావు అదే క్వశ్చన్ ఉంటుంది. నేను కూడా అలానే. మనకు యూట్యూబ్లో లక్షలు రాకపోయినా సరే మన కష్టార్జితం అది, అవునా. ఏదో మనకు ఒక 1/2 1 అవర్ కేటాయిస్తే చాలు రోజుకి. మొత్తానికి దీని మీదనే డిపెండ్ అయ్యి నేనైతే చేయలేదు. అంటే పార్ట్ టైం లాగా చేసుకున్నాను. ఫుల్ టైం అయితే నేను చేయలేదు, పార్ట్ టైం లాగా చేసుకున్నాను. మీరే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను లైవ్కి వచ్చినా కానీ నాకు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఎవరు తెలియకుండా కానీ అసలు మన రిలేషను అసొంటిది మనకి సపోర్ట్ చేయరు. అసలు ఛానల్ అయిందో యూట్యూబ్లో మనం ఒక రీల్ పెట్టాం, ఎవరండి వాళ్ళు?
అసలు వాళ్ళకు మనకు సంబంధం ఏముంది? ఏం లేదు. అయినా కానీ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. అది సహాయం చేసేది వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఎవరు తెలియాల్సిన అవసరం లేదండి. కానీ యూట్యూబ్లో మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎవరో ఒకరు బ్యాడ్గా మాట్లాడతారు, కానీ మన దాంట్లో మనకి కరెక్ట్గా లేదండి. యూట్యూబ్లో ఉంటుందని ఎలా అనుకుంటాం చెప్పండి? అంతేనా? కానీ యూట్యూబ్లో మాత్రం ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి, వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది అస్సలు లేదండి బాబు. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేయడం వల్లనే అంటే నా సబ్స్క్రైబర్స్కి అయితే నాకైతే మంచిగా ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. నేను ఎప్పటికీ మర్చిపోను, వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మొత్తానికి నేనైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి, నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది, నాకు గూగుల్ పే వచ్చిందా రాలేదా అవన్నీ ఇంకొక వీడియోలో చెప్తానమాట. బట్ నాకు ఈరోజు మాత్రం యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఇదంతా మీ వల్ల, ఇదంతా మీ వల్లనే. నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ దీనికోసమే అండి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. దీనికోసమే, కేవలం దీనికోసమే. ఎందుకంటే ఎన్ని మాటలు అన్నా కానీ నేనైతే అసలు పట్టించుకోలే, వెనకడుగు వేయలేదు. ఒక్కొక్కరికి 3-4 ఇయర్స్ పట్టింది. కానీ నాకు కొందరికి 3 months 2 months కూడా పట్టవచ్చు. నాకు అసలు యూట్యూబ్ నుంచి ఏం నాలెడ్జ్ లేదండి. యూట్యూబ్ దాని గురించి ఏం నాలెడ్జ్ అనేది లేదు. కానీ 1.5 year నేను ఛానల్ పెట్టి 1 year వేస్ట్ చేసిన. ఒక 6 months నుంచి కొంచెం మంచిగా చేసినా కానీ ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయినాక కూడా కొంచెం తగ్గించిన. అంటే కొన్ని మనకి ఆడవాళ్ళకి ఉంటాయి కదా పనులు, చాలా పనులు ఉంటాయి. ఇంకా అవి చూసుకొని ఇవి చేయడం అంటే చాలా కష్టం అనమాట. మొత్తానికైతే యూట్యూబ్ పేమెంట్ అయితే అందుకున్నాను. ఫ్రెండ్స్, ఇదంతా మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా? బాయ్ మరి.